శ్రీ శ్రవణనవరాత్రుల 9 రోజుల ఆరాధించుట ఎంతో పుణ్యప్రదము కావున శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో స్వస్త శ్రీ చాంద్రయాన మన్మథనామ సంవత్సరమ అశ్వయుజ శుద్ధ పౌర్ణమి అనగా తేదీ 13-10-2015 మంగళవారం మొదలుకొని దశమ తేదీ 22-10-2015 లక్ష్మీవారం వరకు లోక కళ్యాణార్థము శ్రీ శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా జరుపబడుచున్నవి. 9 రోజులకు రోజుకొక లక్ష్మీదేవి అవతారములతో నవలక్ష్ములుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కావున భక్త మహాశైలు దేవస్థానంలో జరుపబడుచున్న పూజా కార్యక్రమాలలో పాల్గొని అలాగే ప్రతిరోజు అమ్మవారిని దర్శించి శ్రీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షములు వీక్షణములకు పాత్రలు అగుదలని ఆశించుచున్నాము. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానము గురుసుపేట, విశాఖపట్నం. ఈ రోజు అనగా 20-10-15 మంగళవారం నాడు అమ్మవారు విజయలక్ష్మి శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చినారు. అమ్మవారు ప్రతి రూపంలోనూ భక్తులను ఆదుకుంటుందని నిదర్శనం. అలానే మనం పండించే ప్రతి పంటలోనూ అమ్మవారు ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇందులో భాగంగా అమ్మవారిని ఈ రోజు అన్ని రకాల కూరగాయలతోనూ ఆకుకూరలతోనూ అలంకరించినారు.
జరగాలి 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 జరగండి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా నేటి రోజున శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి శాకంభరి అవతారము అనేటువంటి విశిష్టమైనటువంటి అలంకరణ జరిగినది. శాకంభరి అంటే మనకు సంప్రాప్తించబడినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి కూరగాయలతో అమ్మవారికి అలంకారం. ఏతత్తే వచనం వదనం సౌమ్యం లోచనత్రయభూషణం పాతున సర్వభూతేభ్యః కాత్యాయని నమస్తే. అంటే కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క వాత్సల్యపూరితమైనటువంటి ముఖం చూచినటువంటి మాత్రము చేతనే భక్తులకు ఉండబడినటువంటి సమస్తమైనటువంటి కష్టములు, ఉపద్రవములు, దుఃఖములు, పాపములు పోయి వారు ఏ ఏ కోరికలతో మనోభీష్టములతో అమ్మవారి యొక్క దర్శనానికి వస్తారో ఆ అమ్మవారు అవన్నీ కూడా శీఘ్రకాలంలో సంప్రాప్తించేలా అనుగ్రహిస్తుంది. అమ్మవారి యొక్క ముఖ సౌందర్య అవలోకన దృష్టి చేత. ఎందుచేత అటువంటి శుభ ఫలితం కలుగుతుంది అంటే ఆవృష్టే ప్రాణధారకై. ఎప్పుడైనా అనావృష్టి ఏర్పడినప్పుడు నా పాదముల శరణు చొచ్చినటువంటి భక్తులను యావన్మందిని కూడా వారి యొక్క ప్రాణములు నిలబడే వరకు దుర్భిక్షాన్ని పోగొట్టి సమస్తమైనటువంటి శాకముల రూపంలో అంటే కూరగాయలు, అపరధాన్యములు, ధాన్యముల యొక్క రూపంలో నేను ఉద్భవించి సమస్తమైనటువంటి మానవాళిని కూడా ఆ ఆహారం తీసుకోవడం వల్ల వారికి ప్రాణములు నిలబడి శరీరధారులై ఆధ్యాత్మిక ఉపాసనతో తిరిగి మళ్ళీ నన్ను చేరుకునేలా వారికి ఉత్తమ గతులు కలిగేలా అనుగ్రహిస్తాను అని చెప్పి సప్తశతి అనేటువంటి గ్రంథంలో అమ్మవారు చెప్పినట్టుగా మనకు కనబడుతోంది. అందుచేత సమస్తమైనటువంటి దేవాలయములలోనూ కూడా ఈ దేవీ నవరాత్రి సందర్భంగా ఒక రోజున మనకు సంప్రాప్తించినటువంటి అన్ని రకములైనటువంటి కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేసి మీ యొక్క అనుగ్రహం చేత నీళ్లు లేకపోయినా, కూరగాయలు లేకపోయినా, ఆహార ధాన్యములు మొదలుగా కలిగినటువంటి ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండేలా అనుగ్రహించవలసినది. అందుచేత నీ పాదముల దగ్గర ఈ పండినటువంటి సస్యములను యావత్తును కూడా భక్తి ప్రపత్తులతో నీకు సమర్పిస్తున్నామనేటువంటి భక్తి భావనతో జరిగేటువంటి శాకంభరి మహోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులు 50 మందికి కూడా అనుగ్రహిస్తుంది అని చెప్పి అమ్మవారి యొక్క ఆశ.